యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆయన ఘనమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన రీతిలో ఈ జూన్ నెలలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఉపవాసాలు అన్నీ గమనిస్తున్న దేవుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని నీ పక్షమున, నీ కుటుంబ పక్షాన జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఎంతమంది ప్రార్థన పూర్వకంగా ఉన్నారో ప్రభు చెప్తున్న మాట, మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎంత సంతోషం మీ జీవితాల్లో, ఎంత ఆనందము, ఎంత కాలము కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖము, కరువు, ఎందులైతే మీరు సతమతమైపోతున్నారో మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యాన్ని మీ జీవితంలో, మీ బ్రతుకులో మీరు చూడబోతున్నారు. దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసే సమయం వచ్చింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఎంతో కాలంగా నిరీక్షణతో, కాపుదలతో, ఎంతో కాలంగా, ఎంతో ఆశతో మీరు ఎదురు చూస్తూ మీ ప్రాణాలను దేవుడు తృప్తిపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. మీ కన్నీరు నాట్యంగా మారబోతుంది, మీ వేదన సంతోషంగా మారబోతుంది. బూడిదకు ప్రతిగా పూదండ దయచేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచబోతున్నాడు. చాలా రోజులుగా మీరు అనుకుంటున్నారు, నేను ప్రార్థిస్తున్నాను జయబాబులే, ప్రార్థిస్తున్నాను, మొరపెడుతున్నాను, నాకు ప్రతిఫలం లేదు, మీరు బాధపడుతున్నారేమో. అయితే ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని మార్చే సమయం వచ్చింది, నీ పిల్లలను మార్చే సమయం వచ్చింది, మీ జీవితంలో అద్భుతం చేసే సమయం వచ్చింది, మీ జీవితంలో మేలు జరిగించే సమయం వచ్చింది. దేవుడు నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబోతున్నాడు. దేని నిమిత్తం, ఎందు నిమిత్తం మీరు ప్రార్థన చేశారు? అప్పులు, శ్రమలు, కష్టాలు, వేదన, దుఃఖము, మీ పిల్లలకి ఉద్యోగాల నిమిత్తం, ఇంటర్వ్యూస్ నిమిత్తం, పరీక్షల నిమిత్తం ఎన్నో రోజులుగా మొరపెడుతున్నాను, ఫలితం లేదా? అయితే దేవుడు అంటున్నాడు, ఈ నెలలో మీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబోతుంది, మీ ప్రార్థనకు జవాబు దొరకబోతుంది. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, చాలా మంది వేదనతో, దుఃఖముతో ఏ మాట ప్రభు మాతో మాట్లాడతాడని ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు మీరు. అవును, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు, నీకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యం నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడావు, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలకు జవాబు ఇస్తానన్నావు, ప్రతిఫలం ఇస్తానన్న ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే మీరు అడిగింది పొందుకోబోతున్నారు, మీరు వెతికింది మీకు దొరకబోతుంది, మీరు అడిగిన దానికి దేవుడు తలుపు తెరబోతున్నాడు, అద్భుతమైన కార్యం చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునన్న ప్రభువా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నవారు ప్రార్థనలకి ఫలితము దొరుకునుగాక, వారి ప్రార్థన సఫలపరచబడునుగాక, వారు అడిగినది వారు పొందుకుందురుగాక. రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నవారు యేసు నామములో స్వస్థతను, విడుదలను పొందుదురుగాకని పలుకుతున్నాను. నీ గొప్ప కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అయిపోయింది నీ కార్యం, నీకు అద్భుతం జరిగిపోయింది. దేవుడు తప్పక మీ జీవితాల్లో మేలు అనుభవించటం మీరు చూస్తారు. దేవుడికి సాక్షులుగా ఉంటారు. నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.